పాలకూర ఫ్రై. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగిన వెల్లుల్లి రబ్బలు, తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మీరు తినే కారం బట్టి ఎండుమిరపకాయ కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు, కొంచెం ధనియాలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వాటిని పక్కన తీసి పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగిన పాలకూరని ఇలా మొత్తం కూడా వేసుకొని మొత్తం కలుపుకొని దాని మీద మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 2 మినిట్స్ దాన్ని కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే ఇలా మొత్తం వాటర్ అంతా దిగి కుక్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకొని మనము ఆల్రెడీ చల్లారబెట్టిన ఆనియన్ ఉన్నాయి కదా, వాటిని పేస్ట్గా చేసుకొని ఇలా దాంట్లో కలుపుకోవాలండి. కలుపుకొని మొత్తం కూర అంతా కూడా కలిసేటట్టు, మసాలా అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మనకి పాలకూర ఫ్రై అనేది ఆనియన్ పేస్ట్తో రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ప్లీజ్.